నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ అభిమాని. విజయపుర రాజ్యంలో నివసించే శ్రీకాంతుడు మహాకవి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక పద్యమైపోతుందని ఎందరో అనుకునేవారు. ఆ కారణంగా ఆయనను కలుసుకుని మాట్లాడాలని చాలామంది ఎంతో తహతహలాడిపోతూ ఉండేవారు. అయితే శ్రీకాంతుడికి అహంకారం ఎక్కువ. తన కోసం ఎవరు వచ్చినా ఒక పట్టాన వారిని కలవనిచ్చేవాడు కాదు. ఆయనకు రాజాదరణ ఉన్నది. రాజు వద్ద కూడా శ్రీకాంతుడు అహంకారంగానే ప్రవర్తించేవాడు. మహాకవులకు అహంకారమే ఆభరణం అని రాజు కూడా ఆయన అహంకారాన్ని సాగరిచ్చేవాడు. రాజధానికి చాలా దూరాన ఉన్న ఒక అగ్రహారంలో కనకభూషణుడు అనే యువకుడు ఒకడు ఉన్నాడు. అతడిది పండిత కుటుంబం. శ్రీకాంతుడి కవిత్వం అంటే అతనికి ఎంతో ఇష్టం. ఆ మహాకవి అంతవరకు రాసిన కావ్యాలన్నిటినీ అతడు చదవడమే కాక కొన్నిటిని కంఠస్థం కూడా చేశాడు. ఆయన అలవిమాలిన అహంభావి అని ప్రజలు చెప్పుకోవడం విన్నప్పుడు అతడి మనసు చివుక్కుమనేది. ప్రజలు చెప్పుకునే దాంట్లో ఉన్న నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలని కనకభూషణుడు నిశ్చయించుకొని రాజధాని చేరి శ్రీకాంతుడిని చూడబోయాడు. ఒక రోజంతా శ్రీకాంతుడు ఇంట్లోనే ఉండి కూడా లేడనిపించాడు. రెండవ రోజు కావ్యపఠనంలో ఉన్నాననిపించాడు. మూడవ రోజు నీ కావ్యం రాస్తున్నాను అనిపించాడు. నాలుగవ రోజు ఆయన కనకభూషణుడికి దర్శనమిచ్చి, నాకు నీ వంటి వాళ్లను కలుసుకుని మాట్లాడేందుకు వ్యవధి ఉండదు, ఏం కావాలో త్వరగా చెప్పు అన్నాడు. మీ కవిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. మిమ్మల్ని చూడడం కోసం ఒక సంవత్సరం అంతా కష్టపడి కూడబెట్టిన డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చాను అన్నాడు కనకభూషణుడు. బాగుంది, నన్ను చూసి ఏం చేస్తావు అన్నాడు శ్రీకాంతుడు. కాసేపు మీతో మాట్లాడాలని ఉంది అన్నాడు కనకభూషణుడు. నేను మాట్లాడితే వినడం తప్ప నువ్వేం మాట్లాడతావు నాతో? నేను మహాపండితుడిని, మహాకవిని అన్నాడు శ్రీకాంతుడు. మీరు చెప్పింది నిజమే. ఇంతవరకు ఎవ్వరికీ వినిపించిన పద్యం ఒకటి నాకు వినిపించండి, అదే మహాప్రసాదంగా భావించి వెళ్ళిపోతాను అన్నాడు కనకభూషణుడు. మహారాజు కోరితేనే నేను పద్యం వినిపించను. నేను చెప్పాలనిపించితే తప్ప ఒకరు అడిగినప్పుడు పద్యం చెప్పే అలవాటు నాకు లేదు అన్నాడు శ్రీకాంతుడు. పోనీ మీ ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటాను, మీకు చెప్పాలని అనిపించినప్పుడే చెప్పండి అన్నాడు కనకభూషణుడు వినయంగా. నీ వంటి వాడికి నా పద్యం ఒంటరిగా వినే అర్హత లేదు. కావాలంటే రాజాస్థానానికి వచ్చి 10 మందిలోనూ కూర్చుని విని వెళ్ళు, అది సంగతి. ఇక నన్ను విసిగించక వెళ్ళు అని శ్రీకాంతుడు కసిరాడు. చేసేది లేక కనకభూషణుడు నిరాశగా వెళ్ళిపోయాడు. మర్నాడు శ్రీకాంతుడికి వాళ్ళ అన్న రమాకాంతుడికి బాగా జబ్బు చేసినట్టు కబురు వచ్చింది. ఆయన రాజధానికి దూరంగా ఉన్న ఒక గ్రామంలో ఉంటున్నాడు. రాజు శ్రీకాంతుడి కోసం ఒక గుర్రపు బండి ఏర్పాటు చేశాడు. ఆ బండిలో శ్రీకాంతుడు కొన్ని గంటల ప్రయాణం చేశాక హఠాత్తుగా గుర్రం శోష వచ్చి పడిపోయింది. బండివాడు గుర్రాన్ని పరీక్షించి చూసి శ్రీకాంతుడితో, అయ్యా, గుర్రానికి ఏదో జబ్బు చేసింది. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరం ఉన్నది. దాని పొలిమేరల్లో ఒక సత్రం ఉన్నది. మీరు బయలుదేరి వెళ్ళి అక్కడ బస చేయండి. నేను గుర్రానికి వైద్యం చేయించి నయమవగానే బండిని తీసుకుని వస్తాను అన్నాడు. చేసేది లేక శ్రీకాంతుడు కాలినడకన బయలుదేరాడు. బండివాడు అన్నట్టు కాక నగరం చాలా దూరంగా ఉంది. ఆయన దాని పొలిమేరలు దాటేసరికి దుస్తులన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ఆయన ఆయాసపడుతూ విసుక్కుంటూ సత్రం చేరాడు. సత్రం యజమాని శ్రీకాంతుడితో, గదులు ఖాళీ లేవు, నడవలో ఉంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. నేను మహాకవి శ్రీకాంతుణ్ణి, నడవలో ఉండటమా? వెంటనే గది ఏర్పాటు చెయ్యి అన్నాడు శ్రీకాంతుడు కోపంగా. ఆ మాటలు సత్రం యజమాని అదే పనిగా నవ్వసాగాడు. అలా నవ్వుతావేం అన్నాడు శ్రీకాంతుడు మరింత కోపంగా. అవ్వకేం చేసేది, నీ దురదృష్టం కొద్దీ ఆ మహాకవి శ్రీకాంతుడే ఇవాళ మా సత్రంలో బస చేసి ఉన్నాడు. లేకపోతే నీ మాటలు నమ్మి ఉండేవాణ్ణి అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఆశ్చర్యంగా, ఏది ఆ శ్రీకాంతుణ్ణి నాకు చూపించు అన్నాడు. పక్క గదిలో ఉన్నాడు, మర్యాదగా చూసి వచ్చేయి. ఆయన కావ్యగోష్ఠిని నువ్వెళ్ళి చెడగొట్టకు అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఎంతో కుతూహలంగా సత్రం యజమాని చెప్పిన గదికి వెళ్ళి లోపల దృశ్యం చూసి తెల్లబోయాడు. అక్కడ తనలాగే దుస్తులు ధరించి తనను అనుకరిస్తూ మాట్లాడుతున్న ఒక మనిషి కనిపించాడు. అతడి చుట్టూ ఎందరో అభిమానులు ఉన్నారు. వాళ్ళు వేస్తున్న ప్రశ్నలను అతడు ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నాడు. ఫలానా కావ్యం ఎందుకు రాయవలసి వచ్చింది అని కొందరు, ఫలాని పద్యానికి అర్థమేమిటి అని మరికొందరు ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు.
కొందరు పద్యాలు చదవమంటున్నారు. అతడు శ్రావ్యంగా పద్యాలను ఆలపిస్తూ వాటి అర్థాన్ని చక్కగా వివరించి చెబుతున్నాడు. బాగా పరీక్షించి చూడగా ఆ మనిషి ఎవరో శ్రీకాంతుడికి తెలిసిపోయింది. అతను కనకభూషణుడు. ఇప్పుడు ఏం చేయడం బాగుంటుందా అని శ్రీకాంతుడు ఆలోచిస్తున్నంతలో గోష్ఠి ముగిసి అంతా వెళ్ళిపోయారు. ఆయన కనకభూషణుడి వద్దకు వెళ్ళి కోపంగా, నా పేరు పెట్టుకుని ప్రజల్ని ఎందుకిలా మోసం చేస్తున్నావు అని అడిగాడు. కనకభూషణుడు శ్రీకాంతుడికి ఎంతో వినయంగా నమస్కరించి, తమను కలుసుకుని మాట్లాడిన తర్వాతే నాకు ఈ బుద్ధి పుట్టింది. మీరంటే నాకు ఎంతో అభిమానం. మిమ్మల్ని గురించి ఎవరైనా చెడ్డగా అనుకుంటే నేను భరించలేను. అందుకే మీ పేరు చెప్పుకుంటూ మీకు లేని వినయగుణాన్ని నటిస్తూ మీకు మంచి పేరు తెస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన వారందరూ మీ గుణాల్ని మెచ్చుకుంటూ వెళ్తున్నారు. జీవితంలో వాళ్ళు మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ మీ గురించి చాలా గొప్పగా ఊహించుకుంటారు. మీ అభిమానిగా అదే నేను కోరుకునేది అన్నాడు. అలాంటి ఉత్తమ అభిమానిని చీదరించుకున్నందుకు శ్రీకాంతుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. కథ సమాప్తం. రెండవ కథ, ఖరీదైన పాఠాలు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి అవి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. కథలోకి వెళ్దాము. ఖరీదైన పాఠాలు. బాగ్దాద్ నగరానికి సమీపంలోని కెర్మాన్షా పట్టణంలో ఉమర్ అనే తిరుగుబోతూ ఉండేవాడు. వాడు పేరు మోసిన మోసకారి. ఆ సంగతి పట్టణంలోని చాలామందికి తెలుసు. వాడు పైకి ఎంతో పెద్ద మనిషిలాగా, మర్యాదస్తుడిలాగా కనబడుతూ తన మాటకారితనంతో జనాన్ని వంచిస్తూ ఉండేవాడు. ఉమర్ ఉండే పట్టణానికి వర్తకపు పనుల మీద బాగ్దాద్ నుంచి ముస్తాఫా అనే వర్తకుడు వస్తూ ఉండేవాడు. అతడు చాలా తెలివితేటలు, చొరవ కలవాడే, కానీ పొగడతలకు ఇట్టే పొంగిపోతూ ఉండేవాడు. ఉమర్ ఈ వర్తకుడితో పరిచయం చేసి వదలచి ఒకనాడు బజార్లో అతన్ని కలుసుకుని, మీరు వర్తకుల్లో రాజులాంటి వారు, మీ తండ్రి తాతగారి తండ్రి ఒకరేమిటి, అందరూ గొప్ప వంశంలో పుట్టినవారని మీ రూపం చూస్తేనే తెలిసిపోతుంది అన్నాడు. ఈ పొగడతకు ముస్తాఫా ఎంతగానో మురిసిపోయాడు. ఉమర్ తరచూ అతన్ని ఇలాంటి పొగడతలతో సంతోషపరుస్తూ క్రమంగా అతడికి మంచి మిత్రుడయ్యాడు. మిగతా వర్తకులు ముస్తాఫాకు ఉమర్ పెద్ద మోసకారి అని చెప్పి చూశారు, కానీ అతడికి ఆ మాటలు రుచించలేదు. అతడు బాగ్దాద్ నుంచి కెర్మాన్షా పట్టణానికి వచ్చినప్పుడల్లా ఉమర్ అతన్ని కలుసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఉమర్ బాగ్దాదు నగరం వెళ్ళి ముస్తాఫాను కలుసుకున్నాడు. వర్తకుడు వాడి రాకకు సంతోషించి, మిత్రమా, నన్ను చూసేందుకు శ్రమకు వచ్చి చాలా దూరం ప్రయాణం చేశావు. నువ్వు కొన్నాళ్ల పాటు ఇక్కడ నా అతిథిగా ఉండాలి అన్నాడు. ఈ మాటలకు మోసకారి ఉమర్ లోపల చాలా సంతోషించి పైకి ఎంతో బాధపడుతున్న వాడిలా మొహం పెట్టి, నువ్వు గత 2 ఏళ్లుగా కెర్మాన్షాకు రాలేదు, బెంగపడిపోయి బయలుదేరి వచ్చాను అన్నాడు. ఉమర్ ఇలా అనేసరికి ముస్తాఫాకు ఎక్కడ లేని ఆనందమూ కలిగింది. అతడు మోసగారికి గొప్పగా అతిథి మర్యాదలు జరిపి తన ఖాతాదారులకు, తోటి వర్తకులకు ఉమర్ మంచి మిత్రుడు, నిజాయితీపరుడు అంటూ పరిచయం చేశాడు. ఉమర్ ఆ విధంగా 1 నెల రోజుల పాటు ముస్తాఫా ఇంట సుఖంగా గడిపి ఒకనాడు అతను ఖాతాదారులతో, తోటి వర్తకులతో కలిసి ఉండగా అతడిని సమీపించి, ఇక నేను సెలవు తీసుకుంటాను, నా సంచి తెప్పించి ఇవ్వు అన్నాడు. ముస్తాఫా విచారంగా, ఇంకొంతకాలం నువ్వు నాకు అతిథిగా ఉంటే చాలా సంతోషించేవాడిని. అది సరే, సంచి అంటావేమిటి అని అడిగాడు. మిత్రమా, నీకెంత మతిమరుపు అంటూ ఉమర్ ఆశ్చర్యం నటించి, నేను వస్తువునే నీకు దాయమని 1000 బంగారు మొహరీలు ఉన్న సంచి ఇచ్చాను కదా, దాని సంగతి నేను చెప్పేది, దాన్ని ఇస్తే ఇకనే ప్రయాణం అవుతా అన్నాడు. నీ మాటలు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నవి. నువ్వు బంగారు మొహరీలు ఉన్న సంచి అంటూ నాకు ఏమీ ఇవ్వనే లేదు, ఏమిటిలా వింతగా మాట్లాడుతున్నావు అన్నాడు ముస్తాఫా ఆశ్చర్యంతో. మోసకారు ఉమర్ ఆ జవాబు వింటూనే మతిపోయిన వాడిలాగా చుట్టూ ఉన్న వాళ్ళకే చూశాడు. వాళ్లకు ఉమర్ మాటల్లో నిజం ఉన్నదనే అనిపించింది. వాళ్ళు ముస్తాఫాతో చాలా కాలానికి ప్రాణమిత్రుడిని కలుసుకున్న ఉత్సాహంలో అతడిచ్చిన సంచి గురించి మర్చిపోయి ఉంటావు, వెతికి చూడు, ఇంట్లో ఎక్కడో ఒకచోట దొరక్కపోదు అన్నారు. ముస్తాఫా 2-3 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని తల అడ్డంగా తిప్పుతూ, డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో నాకు మతిమరుపు అంటూ లేనే లేదు. ఇతను ఏదో పొరపాటు వల్ల నా మీద ఇలాంటి నేరం మోపుతున్నాడు అన్నాడు.
ఆ మరుక్షణం ఉమార్ పెద్దగా గొంతెత్తి నవ్వి 1000 మొహరీలు ఇతను దొంగిలించాడు, అయ్యో 1000 మొహరీలు అని అరిచాడు. ఉమర్ ఇలా అరవగానే ముస్తాఫాకు వాడి నిజస్వరూపం తెలిసినట్టయింది. అతడు కోపంగా, ఇక నోరు మూసుకుని ఇక్కడ నుంచి వెళ్ళు అన్నాడు. ఆ ఇద్దరి పోట్లాట చూసి ఆ బజారును పోతున్న కొంతమంది వాళ్ళ చుట్టూ చేరారు. వాళ్లకు యువవర్తకుడు ముస్తాఫా నిజాయితీపరుడు అని తెలుసు. కానీ మోసకారి అయిన ఉమర్ ఈ నెల రోజుల్లో చాలామందిని తాను గొప్ప మర్యాదస్తుండని, నిజాయితీపరుడు అని నమ్మించాడు. ఆ కారణం వల్ల వాళ్ళు ముస్తాఫాయే అబద్ధం ఆడుతున్నాడు అని అనుకున్నారు. ముస్తాఫాకు ఈ పరిస్థితి చాలా అవమానకరంగా తోచింది. అక్కడ చేరిన వాళ్లల్లో అతడి ప్రాణమిత్రుడు ఒకడు ఉమర్ పెద్ద మోసగారి అయి ఉంటాడని అనుకుని తిరుగులేనిదనుకున్న ఒక పథకం ఆలోచించి వాడిని సమీపిస్తూ, మనమందరం ఏవో పొరపాట్లు చేస్తూ ఉంటాం, కానీ నువ్వు చేసిన పొరపాటు మాత్రం చాలా చిత్రమైంది సుమా. నువ్వు 1000 మొహరీలు ఉన్న సంచిని దాయమనిచ్చింది ముస్తాఫాకు కాదు, నాకు. శాంతపడు, జనం వెళ్ళిపోగానే నీ సంచి ఇచ్చేస్తాను. ఇప్పటికైనా నీ పొరపాటు తెలుసుకున్నావా అని అడిగాడు. మోసకారి ఉమర్ ఏమాత్రం తొణక్కుండా, అయ్యా, ఇందులో నేను చేసిన పొరపాటు అంటూ ఏమీ లేదు. నీ దగ్గర దాచిన ఆ 2వ సంచి డబ్బు ఎక్కడికి పోదని నాకు తెలుసు. ఈ ముస్తాఫాలాగా నువ్వు పచ్చి అబద్ధాలాడు అన్నది నిజం. బాగ్దాద్ నగర్ పౌరులందరూ మోసకారులు అని ఎవరూ అనలేదు. సరే, ఆ డబ్బు సంచి తక్షణం నాకు ఇచ్చేసేయి, వెళ్ళాలి అన్నాడు. ఆ జవాబుకు ముస్తాఫా మిత్రుడు దిగ్భ్రాంతుడయ్యాడు. ఉమర్, మిత్రమా, ఆలస్యం ఎందుకు, సంచి తీసుకురా అన్నాడు. ముస్తాఫా వర్తక మిత్రుడు చేసేదేమీ లేక మోసగానికి 1000 మొహరీలు ఇచ్చుకున్నాడు. దీనితో అక్కడ చేరిన జనానికి ఉమర్ గొప్ప ధనవంతుడు అన్న అభిప్రాయం ఏర్పడింది. 1000 మొహరీలు ఉన్న 2వ డబ్బు సంచి ముస్తాఫా దగ్గర ఉన్నదని వాళ్ళు గుసగుసలాడారు. ముస్తాఫా పరిస్థితి గ్రహించి ఇక తన మాట ఎవరూ నమ్మరు అనుకుని ఉమర్కు 1000 బంగారు మొహరీలు ఇచ్చుకున్నాడు. వాడు సంతోషంగా బాగ్దాదు వెళ్ళి కెర్మాన్ షా దారి పట్టాడు. కొద్ది రోజుల తర్వాత మోసకారి ఉమర్ను ఎరిగున్న వాళ్ళు ముస్తాఫాతో, పొగడతలకు ఉబ్బిపోరాదన్న సంగతి ఇప్పటికి నీ బాగా వంట పట్టిందనుకుంటాము, మర్చిపోకు. ఈ పాఠం చాలా డబ్బు పోసి మరీ నేర్చుకున్నావు అన్నారు. ఆ మాట ముమ్మాటికి నిజం అన్నాడు యువవర్తకుడు ముస్తాఫా. ముస్తాఫా ఆప్తమిత్రుడైన 2వ వర్తకుడు, నేను చాలా తెలివైన వాడిని అనుకునేవాడిని. ఆ మోసకారి దగ్గర ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను. నేను నేర్చిన పాఠం కూడా వాడికిచ్చిన డబ్బు విలువకు ఏమీ తీసిపోదు. ఇద్దరం చాలా ఖరీదైన పాఠాలు నేర్చుకున్నాం అన్నాడు. ఖరీదైన పాఠాలు కథ సమాప్తం.